ఈరోజు 8 డిసెంబర్ 7th డిసెంబర్ ఎడిటోరియల్‌ని చూద్దాము. సరైన సహాయంతోనే రైతుకు ఉపశమనము. ఈ ఆర్టికల్ కొంచెం ఇంపార్టెంట్. ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ ద మీన్ వైల్ గ్రూప్ 1 ఎస్సే రాసే వాళ్ళకి కూడా ఇది యూజ్‌ఫుల్ అవుతది. అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంది కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్‌లో. ప్రిలిమ్స్‌లో కొన్ని ఫ్యాక్ట్స్ ఇందులో ఇచ్చారు. అది కాకుండా మన దేశం ఎక్కువ మంది ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి దీనికొచ్చే మినిమం ఇన్ఫర్మేషన్ మనకు తెలిసుండాలి. రేపు మనం ఏదైనా ఉద్యోగి అయినా గ్రేడ్ 1 ఉద్యోగం సాధించినా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసుంటే బెటర్‌గా ఉంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్ట నష్టాల సాగుతో తల్లడిల్లిపోతున్నారు. ప్రకృతి విపత్తు, చీడపీడలు, సరైన మద్దతు ధరలేమి వంటివన్నీ సాగును దండగలా మార్పిస్తున్నాయి. చేసిన అప్పులు పెరిగి ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మిగ్జాంగ్ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రీసెంట్‌గా చెన్నై, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన మిగ్జాన్ తుఫాను వల్ల చేతికొచ్చిన పంట, వరి పంట గంగపాలైపోయింది. చేతికొచ్చిన పంట వల్ల చాలామందికి రైతులు నష్టం జరిగింది. అది ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతున్నాయి. చీడపీడలు అధికమవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మరోవైపు సరైన గిట్టుబాటు ధర కలగా మిగిలిపోతుంది. వీటన్నింటి వల్ల రైతులు పుట్టెడు కష్టాల్లో మునిగిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా దేశంలో నిరుడు 11,000 మందికి పైగా రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంటే ఎన్సీఆర్బీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా నిరుడు 11,000 పైచిలుకు రైతులు ఆత్మహత్యకు, బలవన్మరణానికి పాల్పడ్డారని తెలియజేస్తుంది. వ్యవసాయ రంగంపైన ఆధారపడిన వారి ఆత్మహత్యలు పరంగా మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. ఆత్మహత్యల పరంగా చూస్తే సెకండ్ స్థానంలో మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ఉంది. తర్వాత మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది నిలుస్తుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు అన్నదాతలకు తీవ్రంగా కుంగదీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో వణికిచ్చిన మిగ్జాంగ్ తుఫాను వల్ల ఆ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంట నేల కొరిగింది. కుప్పకు నూర్చి ఆరబెట్టిన వరి ధాన్యాన్ని వాన నీరు ముంచెత్తడంతో రైతుల కన్నీరు మిగిలింది. గతంలో మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు టర్బన్లను అందించారు. ప్రస్తుతం అవి ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో కొందరు రైతులు అద్దెకు తెచ్చి ధాన్యం రాసులపైన కుప్పనూర్చారు. అప్పటికి తుఫాను చేతికొచ్చిన పంటను ముంచెత్తేసింది. వాస్తవం ఎంత నష్టం జరిగిందంటే తీవ్ర నష్టం జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి పంటలకు మెరుగైన ధరలు కల్పించాలనే ఉద్దేశంతోని కేంద్రం 2016లో జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఈనామ్‌ను నేషనల్ అగ్రికల్చర్ నామ్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో మార్కెట్లు దీనికి అనుసంధానించారు. అయితే చాలా మార్కెట్ల వల్ల ఈ నామ్ సరిగ్గా అమలు కాకుండా కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు పంటను మార్కెట్కు తెచ్చిన వెంటనే ఈ నామ్‌లు నమోదు చేయడం లేదు. తేమ శాతం పేరుతో వేధిస్తున్నారు. తాజా మిగ్జాంగ్ తుఫాను సమయంలోనూ ఏపీలో ఇలాంటి దుస్థితే నెలకొంది. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని 2 వారాల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటికి ఏమాత్రమూ పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వము తుఫాను ముంగిట్లోకి వచ్చి తిష్ట వేశాయి. ఇది మిగ్జాన్ తుఫాను గురించి ఇచ్చిండ్రు. అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా నీరు ఈ అకాల వర్షాల వల్ల ఇలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్లనే రైతులకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ప్రభుత్వం కూడా చేయూతనియ్యాలి, సహాయం చేయాలి అని చెప్తున్నారు. దేశీయంగా వ్యవసాయ దండగాల మారకూడదంటే ప్రభుత్వాలు రైతులకు సరైన మద్దతు ధర కల్పించాలి. ముఖ్యంగా తుఫాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పాలకులు ముందుగానే అప్రమత్తమై పంట నష్టాలకు తగ్గించే ప్రయత్నం చేయాలి. నష్టం పోయిన పంటలకు సరైన పరిహారం అందించాలి. రైతులకు ఆదుకోవాలి. సరైన నిల్వ సదుపాయాలను కొరవడినందువల్ల భారత్లో ఏటా 20% దాకా పంట ఉత్పత్తులు వృధా అవుతున్నట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. వీటి వల్ల 50,000 కోట్లను అంచనా. ఈ వృధాను నివారించాలంటే అవసరం మేరకు గోదాములను నిర్మాణానికి పాలకులు నడుం కట్టాలి. వాటి కేంద్రీకృత వ్యవస్థలోనే తేవాలి. ఈ మేరకు పటిష్ట చర్యలు వెంటనే పట్టాలెక్కితేనే కష్టాల సాగు నుంచి రైతులు ఉపశమనం దక్కుతుంది.
ఇంకో ఆర్టికల్ చూద్దాము. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ ఇది. సైనిక పాలకులపైన ఉమ్మడి పోరు. ఇది మయన్మార్‌కి సంబంధించింది. మయన్మార్ ఇంతకుముందు సైనిక పాలనే ఉండేది. కాకపోతే ఆన్ సాన్ సూకీ వచ్చినాక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. తిరిగి ఆ ప్రభుత్వాన్ని కీల్చేసి సైనిక పాలనే 3 సంవత్సరాల కింద ప్రారంభించడం జరిగింది. దాని గురించి ఇచ్చారు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్‌లో ఇంపార్టెంటు. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాము. మయన్మార్‌లో సైనిక నియంతృత్వ పాలనకు తెరదించడమే లక్ష్యంగా సాయుధ తిరుగుబాటు సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. తదనుగుణంగా తమ పోరాటాన్ని జోరెత్తిస్తున్నాయి. సంపూర్ణ సమన్వయంతో ముస్సేట దాడులు చేస్తూ మిలిటరీ పాలనకు పెంబేలెత్తిస్తున్నాయి. బర్మా పాత పేరు మయన్మార్ యొక్క పాత పేరే బర్మా. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కూలదీయడం ద్వారా సైనిక పాలన పగ్గాలు దక్కించుకొని దాదాపుగా 3 ఏళ్లు కావస్తుంది. ఈ సైనిక సర్కారు పేరే జుంటా అని అంటారు. నియంతృత్వ పోకడలతో చెలరేగిన అంతర్యుద్ధము దేశ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తమ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపైన కొరడా జులిపిస్తూ సుమారుగా 25,000 మంది సైన్యము కటకటాల పాలు చేసింది. 4,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. జుంటా తీరును చూస్తే మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ సమీప భవిష్యత్తులో అసాధ్యమన్న భావన ఓ దశలో అందరిలోనూ కలిగింది. అయితే ఇటీవల పరిణామాలతో పరిస్థితులు మార్పు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పరిపాలిస్తున్న సైన్యం యొక్క పాలన జుంటా అది చాలా నిరంకుశంగా పరిపాలిస్తుంది. చాలా నాళ్లతో పాటు విడివిడిగా అడపాదడపా దాడులతో సైనిక పాలనను చికాకు కలిగించగా ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఇప్పుడు ఉమ్మడి పోరుతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో త్రీ బ్రదర్స్ హుడ్ అలయన్స్ అంటే TBA త్రీ బ్రదర్స్ హుడ్ అలయన్స్ TBA అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. అందులో ఒకటి మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యము MNDAA, ఇంకొకటి వచ్చేసి టాంగ్ జాతీయ విమోచన సైన్యము TNLA, ఇంకొకటి అరాకామ్ ఆర్మీ AA. భాగస్వామ్య పక్షాలు దేశంలోనే అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది. తొలుత అవి జుంటాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పుడు అంతర్యుద్ధంతో భాగమయ్యాయి. దాదాపుగా 10,000 మందితో ఉమ్మడి బలగాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 27న ఆపరేషన్ 1027ను ప్రారంభించి TBA జుంటా తేరుకునే లోపే 180 కిలోకి పైగా సైనిక స్థావరాలతో పాటు ఇండియా, చైనా, థాయిలాండ్తో సరిహద్దుల్లో కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. వీటిని జుంటాకు ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. TBA జోరుతో చైనాతో సరిహద్దుల్లోని షాన్ రాష్ట్రంలో, దక్షిణ రఖైన్ రాష్ట్రాల్లోని మిలిటరీ పట్టు కోల్పోతుంది. పక్కా వ్యూహంతో TBA జరుపుతున్న దాడులు తీవ్రతను చాలా చోట్ల సైనికం పెద్దగా పోరాడకుండానే చేతులెత్తేసుకున్నారు. వారిలో కొంతమంది ఇండియాలోనికి పలాయనం చిత్తగించారు. కచిన్ రాష్ట్రంలోని స్థానిక స్వతంత్ర సైన్యము మిలిటరీ స్థావరాలపై దాడులు దిగడము ద్వారా TBA సహకరించింది. తూర్పు రాష్ట్ర కరెన్సీలోనూ చిన్నపాటి సాయుధ సంస్థలు జుంటాపైన సొంతంగా దాడులు ప్రారంభించాయి. ఇవన్నీ సైనిక పాలనకు ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. జుంటాతో పోలిస్తే తిరుగుబాటు సంస్థల వద్ద ఆయుధ సంపత్తి తక్కువ. దాంతో అవి ఎన్నాళ్ళు పోరాటం కొనసాగించగలవని ప్రశ్నార్థకంగా మారింది. అయితే స్వప్రయోజనాల కోసం ఆయా సంస్థలు బీజింగ్ పరోక్ష సహాయం అందజేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మయన్మార్ సరిహద్దుల నుండి చైనాలోని మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతూ ఉంది. ఆ దేశ సరిహద్దుల్లో వెలిసిన కేంద్రాల నుంచి చైనీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. వాటిని అడ్డుకట్ట వేయాలని డ్రాగన్ చాలా కాలం నుండి జుంటాను కోరుతుంది. అక్కడి నుండి పెద్దగా స్పందన లేదని గుర్రుగా ఉన్న బీజింగ్ తిరుగుబాటు సంస్థలకు సహాయం చేయడము ద్వారా
డ్రగ్స్ రవాణాదారులు సైబర్ దారులను నిలువరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సైనిక స్థావరాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తిరుగుబాటుదారులకు లభించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్య అనుకూలవాదుల సంతోషాన్నిచ్చే విషయమే. ప్రజల్లో తమపైన వ్యతిరేకత పెరుగుతుందనడంతో తీవ్ర అసహనంతో ఉన్న జుంటా ఇప్పటికే పౌర స్థావరాల బాంబు దాడుల వంటి అకృత్యాలకు పాల్పడుతుంది. త్వరలోనే తీవ్రతను మరింతగా పెంచవచ్చును. చైనాతోనూ జుంటాను సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మయన్మారు సైనిక పాలనకు అత్యధికంగా ఆయుధాలు అందజేస్తున్నది బీజింగే. టీబీఏ దాడులతో సైనిక పాలకులు ఒత్తిడితో ఉండటాన్ని అనుకూలంగా భావించి ఆ దేశంపైన తమ ప్రభావాన్ని మరింత పెంచుకునేందుకు డ్రాగన్ ప్రయత్నించవచ్చును. బంగాళాఖాతంలో తమ ప్రవేశ మార్గము బర్మాను అది చూస్తుంటుంది. ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ గమనిస్తూ జుంటాతో సంబంధాలకు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య పరిపాలన రావడానికి ఆమెను చాలా సంవత్సరాలుగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తిరిగి అదే సైనికులు ఆమెను జైలుకు పంపించి కేసుల మీద కేసులు పెట్టేసి ఆమెను జైలుకు పంపించి తిరిగి సైన్యము తమ చేతిలోకి తీసుకున్నది. ఇప్పుడు ఆ సైన్యాన్ని కట్టడి చేయాలంటే ఆ దేశంలో ఎంతమంది చేసినా సైన్యము వారిని జైల్లో బంధించడము, ప్రాణాలు తీయడం చేస్తున్నారు. సైనిక పాలన కొనసాగుతుంది. ఇది సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా సైనిక పాలన కొనసాగుతూ ఉంది. థర్డ్ ఆర్టికల్ చూద్దాము. పర్యావరణం పైన వేటు, భవితకు కాటు. యాక్చువల్లీ పర్యావరణం మార్పుల వల్ల హిమాలయాల్లో హిమనీ నదులకు హిమం అనేది నీరుగా, మంచు అనేది నీరుగా మారిపోవడం వల్ల ఇది భవిష్యత్తుకు ఇది చేదు పరిణామం కావచ్చు అని భావిస్తున్నారు. ఎందుకనంటే అకాలమైన వర్షాలు ఒకటి, ఆ తర్వాత ఈ మంచు కరిగిపోవడం వల్ల లోతట్టు ఏరియా అనేది జలమయం కావడం అనేది ఇంకొక పరిణామం కావచ్చు. జీవరాశి మనుగడకు సామాజిక పర్యావరణ వ్యవస్థలు ఎంతో కీలకంగా వాటిని ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. లేని పక్షంలో పర్యావరణ పెను మార్పులను లోనవుతుంది. ఏదైనా సామాజిక పర్యావరణ వ్యవస్థ సమస్యలను తట్టుకోలేక తన విధులను సక్రమంగా నిర్వర్తించలేని స్థితిని చేరుకుంటే దాన్ని ఏంటంటే రిస్క్ టిప్పింగ్ పాయింట్గా పేర్కొంటారు. ఇటువంటి స్థితిని చేరుకున్న వ్యవస్థలు విపత్తుల కావడము గణనీయంగా పెరుగుతుంది. రిస్క్ టిప్పింగ్ పాయింట్ ఏదో ఒక వ్యవస్థకు మాత్రమే పరిమితం అవ్వదు. ఒక వ్యవస్థ దెబ్బతింటే దాంతో సంబంధం ఉన్న ఇతర వ్యవస్థలు క్రమంగా ప్రభావితమవుతాయి. అలా ఆవరణ వ్యవస్థతో పాటు శీతోష్ణ స్థితి, సమాజము, సాంకేతిక తదితర వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి. వ్యవస్థల్లో మొదట గుర్తించలేనంత నెమ్మదిగా మార్పులు చోటు చేసుకొని క్రమంగా అస్థిరతకు భరించలేని దశకు చేరుకుంటాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామాలు చోటు కోవడమో వ్యవస్థ కుప్పకూలిపోవడమో జరుగుతుంది. అంటే తరిగిపోతున్న నీటి లభ్యత అనేది అంటే నీరు మంచుగా కరగడం వల్ల ఈ రిస్క్ పాయింట్ అంటే హిమనీ నదాలు రిస్క్ టిప్పింగ్ పాయింట్ని చేరుకోవడం వల్ల వాటి నుంచి నీరు పెద్ద ఎత్తున విడుదలవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పాయింట్ అనేది దీన్ని ఏమంటారంటే పీక్ వాటర్ అని అంటారు. ఆ దశకు చేరుకుంటే ఆ స్థితి చేజారిపోతూ ఉంటుంది అన్నట్టు. దానివల్ల తాగునీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుంది. ఈ మధ్య ఐరోపా, పశ్చిమ కెనడా, దక్షిణ అమెరికాలోని అనేక చిన్న స్థాయి హిమనీ నదాలు ఇప్పటికే పీక్ వాటర్ దశకు చేరుకున్నాయి. వచ్చే 10 ఏళ్లలో మరిన్ని ఆ స్థితికి చేరుతాయంటున్నారు. ప్రస్తుతం హిమనీ నదాలు కారాకోరము, హిందూకుష్ పర్వతాల్లో 90,000కు పైచిలుకు హిమనీ నదాలు టిప్పింగ్ పాయింట్కు చేరే ముప్పును ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల నివసించే 87 కోట్ల మంది ప్రజల జీవనం ప్రమాదంలో పడనుండడం ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రపంచంలో 200 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు తీర్చడానికి భూగర్భ జలధారలే ఆక్విఫర్లు ఆధారముగా ఉపరితల జలవనరుల లభ్యత తగ్గిపోవడంతో భూగర్భ జలాలు విపరీతంగా తోడేస్తున్నారు. ఇందులో 70% వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ప్రపంచ ఆక్విఫర్లలో సగానికి పైగా సహజమైన రీతిలోనే మళ్లీ భర్తీ
మళ్ళీ భర్తీ చేయలేని విధంగా తరిగిపోతున్నాయి. ఇవన్నీ కుప్పకూలే స్థితికి చేరుకుంటున్నాయని ఐరాస విశ్వవిద్యాలయాలు, పర్యావరణ, మానవ భద్రతా సంస్థలు విపత్తు ప్రమాదాల నివేదిక 2023 హెచ్చరిస్తుంది. సౌదీ అరేబియా వంటి దేశాలు భూగర్భ జలాల విషయంలో టిప్పింగ్ పాయింట్ను చేరుకున్నాయి. సౌదీ అరేబియా 1990ల మధ్యకాలంలో గోధుమ ఎగుమతుల్లో ప్రపంచంలో 6వ స్థానం ఆక్రమించింది. గోధుమ ఎగుమతుల్లో 1990లో 6వ స్థానంలో ఆక్రమించింది. అయితే గోధుమలను పండించడము కోసము పెద్ద మొత్తంలో నీటిని వెలికి తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో ఆ దేశం మళ్ళీ గోధుమ దిగుమతులను మళ్లింది. భారత్ సహా మరికొన్ని దేశాలు భూగర్భ జలాల విషయంలో టిప్పింగ్ పాయింట్ని చేరుతున్నాయని ఆ నివేదిక విశ్లేషించి, సహజ వనరులు, భూ వినియోగంలో మార్పులు, పెరుగుతున్న కాలుష్యము, గాడి తప్పుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అనేక జాతులు త్వరితగతిన అంతరించిపోతున్నాయి. ఒక జాతి అంతరించిపోతే దానిపై ఆధారపడి ఉండే మిగతా జాతులు కనుమరుగవుతాయి. ఆగ్నేయ అమెరికా నివసించే గోఫర్ తాబేళ్లు చేసే బోరియళ్లను 350కి పైగా ఇతర జాతుల సంతానోత్పత్తికి, శత్రువు జీవుల నుండి కాపాడుకోవడానికి, తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగించుకుంటాయి. ఒకవేళ గోఫర్ తాబేలు జాతి అంతరించిపోతే అవి ఏర్పరిచే బోరియళ్లు, నివాసమించే డస్కీ గోఫర్ కప్ప జాతి సైతము అంతరిస్తుంది. ఆ కప్పను తినే కీటకాలు వృద్ధి చెంది అక్కడి అడవులను నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే గోఫర్ తాబేళ్లను చట్ట ప్రకారము రక్షణ కల్పించారు. అంటే ఇదంతా ఫుడ్ చైన్కి ఇబ్బంది కలుగుతుంది. పర్యావరణ మార్పుల వల్ల, నీటి యొక్క మంచు కరిగిపోవడం వల్ల, వాతావరణంలో మార్పు వల్ల వేడి పెరిగిపోవడము, ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రని నష్టం జరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న వేడిమి కూడా ఒక కారణము. పెరుగుతున్న వేడిమి వల్ల గత 2 దశాబ్దాల్లో ఏటా సగటు 5 లక్షల మంది అదనంగా మరణిస్తున్నారు. వీరిలో వృద్ధులు, రోగులు, ప్రమాదకరమైన వృత్తి పనులు చేసేవారు ఎక్కువ. ఇక్కడి టిప్పింగ్ పాయింట్ను వెబ్ బల్బ్ టెంపరేచర్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రత అంటే వెబ్ బల్బ్ టెంపరేచర్ అంటే వేడిమి వల్ల ఉష్ణోగ్రత 35 డిగ్రీలు సెల్సియస్ దాటినప్పుడు ఈ స్థితి తలెత్తుతూ ఉంది. పర్షియన్ గల్ఫ్, సింధు నది పరివాహక ప్రాంతాలు వెబ్ బల్బ్ టెంపరేచర్ అధిగమించాయి. 2070 నాటికి దక్షిణ మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలు టిప్పింగ్ పాయింట్ దాటాయని, 2100 నాటికి 70% పైగా ప్రపంచ జనాభా ఏటా కనీసం 20 ఏళ్ల భయంకరమైన వేడిమిని ఎదుర్కోవలసి వస్తుందని ఐరాస నివేదిక హెచ్చరిస్తుంది. 1970లతో పోలిస్తే ఇప్పుడు వాతావరణ సంబంధ విపత్తులు వాటి వల్ల కలిగే నష్టాలు 7 రెట్లు పెరిగాయి. బీమా చెల్లింపులు జరపలేక కొన్ని సంస్థలు మార్కెట్ నుంచి వైదొలిగాయి. మరికొన్ని సంస్థలు కొన్ని రకాల నష్టాలకే బీమాను వర్తింపచేస్తున్నాయి. దాంతో ఆపద సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. మితిమీరిన మానవ చర్యలు కట్టడి చేయడం ద్వారా సామాజిక, పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వాలే కాదు, ప్రజలు సైతం పర్యావరణ హితకరం విధానాలే అనుమతించాలి. కాబట్టి మనమందరూ ఈ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది.